కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా మిత్రులారా? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిరా? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ను ఇలా నియమ పత్రాలు ఇచ్చి ఇలా చేయి దులుపుకున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రాష్ట్రం నలుమూలలో, ఇలా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో పలు చోట్ల కూడా మాకు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేస్తుంటే ఇలా ఏం తెలియని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా నోటిఫికేషన్లు వద్దని ఇలా ధర్నాలు చేస్తున్నారని చెప్తున్న దద్దమ్మ సీఎం ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి 5,000, 3,000 ఇలా హాస్టల్ ఫీజు కట్టుకుంటా, రాత్రి బౌళ్లు 12 గంటలు చదువుకుంటా, ఖాళీ జేబులతో ఖాళీ కడుపులతో ఇలా 12 గంటలు 13 గంటలు చదువుకుంటా నోటిఫికేషన్ కావాలని అరుస్తుంటే ఇలా నోటిఫికేషన్ వద్దు మాకు ఫ్యూచర్ సిటీ ముద్దంటున్న ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇలా మేము ఎంతో కష్టపడి ఆ రోజు కాళ్లకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ రావాలని అందరం కూడా మొక్కినాం. ఇలా అదే గోసపడుతున్నాం. అదే ఎంత అయితే నయవంచన చేసిరో అదే విధంగా ఇలా మోసపోయి ఇలా మేము ఆవేదన చెందుతున్నాం. ఇలా జియో 46 గురించి మాట్లాడారు. ఇలా జియో 46, జియో 29 అంటే ఏ భూములు, ఏ సర్వే భూములు, ఏ కబ్జా భూములు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు దాచుకోవడం ఉన్న శ్రద్ధ ఇలా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల మీద లేదు. వాళ్ళకు మేము ఎంతసేపు ఇలా కొట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, అయినా కూడా ఇలా మా గురించి ఎవరు కూడా మాట్లాడుతున్నారు. ప్రతి చోట ప్రతి వేదికలో మా గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి హరీష్ రావు గారు. మేము ఆ రోజు కూడా మేమందరం కూడా నిరుద్యోగుల తరపు నుంచి ఇలా అసెంబ్లీ వేదికలో ప్రతి చోట మాట్లాడే ఏకైక గారు మా అన్న హరీష్ అన్న గారు.